విజయవాడ డివి మెనార్ రోడ్ శ్యామ్ నగర్ 2వ లైన్ కమిటీ హాల్లో జిల్లా స్థాయి U15 ఓపెన్ చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి సుమారుగా 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టేట్ ఆఫీసర్ అండ్ డైరెక్టర్ ఎఫ్ స్పోర్ట్స్ అట్లూరి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్ అందజేశారు. శ్రీధర్ అండి, ఎస్టేట్ ఆఫీసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అండర్-15 చెస్ ఓపెన్ ట్రోఫీ కాంపిటీషన్స్లో 80 మంది దాకా స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ సెక్రటరీ రాజీవ్ గారు మరియు జానకిరామ్ గారు వీళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈ రోజున సక్సెస్ఫుల్గా ఈ చెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి కాంపిటీషన్స్, టోర్నమెంట్స్ విజయవాడలో మరిన్ని జరిపించాలని, అందరి పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ విధంగా చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ రాజీవ్ గారికి మరియు మన జానకిరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ది విజయవాడ చెస్ అసోసియేషన్ ఎన్టీఆర్ డిస్టిక్ సెక్రటరీగా రాజీవ్గా నేను మన ఎన్టీఆర్ డిస్టిక్లో ఈ నూతన సంవత్సర వేడుకలో భాగంగా మొట్టమొదటి ఆదివారం అయినటువంటి ఈరోజు మన విజయవాడ వేదికగా డివి మెనార్ రోడ్ శ్యామ్ నగర్ 2వ లైన్లో కమ్యూనిటీ హాల్లో ఎన్టీఆర్ జిల్లా అండర్-15 ఓపెన్ చదరంగ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు మన ఎన్టీఆర్ జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి సుమారుగా 80 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. టోటల్గా 6 రౌండ్లు నిర్వహించగా ఈ పోటీల్లో ఎంతోమంది 20 మందికి పైగా అంతర్జాతీయ క్రీడాకారులు, రేటెడ్ ప్లేయర్లు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ప్రతి రౌండ్ నువ్వా నేనా అనే విధంగా తలపడగా మరి 6 రౌండ్లో మొదటి విజేతగా చిరాగ్ కొమ్మినేని, 2వ విజేతగా మెర్రీ యామెన్ మరి నిలవటం జరిగింది. ఈ యొక్క మొదటి 2 స్థానంలో నిలిచినటువంటి క్రీడాకారులకు ఈ నెల 10, 11 తేదీల్లో చిలకలూరుపేటలో జరిగే అండర్-15 రాష్ట్రస్థాయి చదరంగ పోటీలకు మన జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని, అంతేకాకుండా చిన్నారులను కూడా కొత్త సంవత్సరం ఎంకరేజ్ చేసేందుకు అండర్-6, 8, 10, 12 కేటగిరీల్లో కూడా పిల్లలను కూడా నగదు ప్రోత్సాహకరంతో పాటు మెడల్స్, అమౌంట్, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్కు సహాయ సహకారం అందించినటువంటి కమ్యూనిటీ హాల్ ప్రతినిధులు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కేవి శ్రీనివాసరావు గారికి, అంతేకాకుండా ఈ టోర్నమెంట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ కె జానకిరామ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి విఎంసి స్పోర్ట్స్ డైరెక్టర్ అట్లూరి శ్రీధర్ గారికి కూడా జిల్లా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ శ్యామ్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ అండర్-15 చెస్ టోర్నమెంట్ జరిగింది. రాజీవ్ గారు కండక్ట్ చేశారు. చాలా బాగా జరిగింది. అరౌండ్ 80 స్టూడెంట్స్ దాకా చెస్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇప్పటిదాకా 6 రౌండ్స్ అయినాయి. జస్ట్ ఇప్పుడే 6th రౌండ్ అయిపోయి క్లోజింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. అండ్ చాలా బాగా జరిగింది. ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టోర్నమెంట్, ఫస్ట్ సండేనా. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఆడారు. ఒకరికొకళ్ళు చాలా కాంపిటేటివ్గా అండ్ మంచి నేషనల్ ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్స్ కూడా ఆడారు. ఇలాంటి కాంపిటీషన్స్ తప్పకుండా ఇంకా చేయాలని రాజీవ్ గారు